Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. చికెన్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, మైదాతో కాకుండా. డెలిషియస్గా వస్తుంది, చాలా ఎమ్మీగా ఉంది. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ పిజ్జా అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మైదాతో కంటే గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బేస్ అనేది. మంచిగా ఎలా తయారు చేసుకోవాలో, ఓవెన్ లేకపోయినా కూడా ప్యాన్ పైనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఎలా చేయాలో ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ముందుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో షుగరు, బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోండి. ఈ రెండు లేకపోయినా ఒక ఈనో పౌడర్ వేసుకోండి. ఈస్ట్ ఉంటే, డ్రై ఈస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షను. ఖచ్చితంగా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. ఒక ఈనో వేసుకోండి, ఈస్ట్ లేకపోతే ఈ రెండు వేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అవంతా కలిసిన తర్వాత మనం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ పిండి వరకు అయితే చేశాను. 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం వాటర్ అయితే, అంటే ముందే ఆ వాటర్ కలిపెట్టుకున్న వాటర్ ఒక గ్లాస్లోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్ అయింది అనుకో పిజ్జా అనేది రాదు, బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపిన తర్వాత ఇదే బాగా ఫర్మెంటేషన్ అయ్యి బాగా పొంగుతుంది అన్నమాట. మనం ఇందులో ఈస్ట్ వేయడం వల్ల అలా పొంగుతుంది. ఈస్ట్ లేకపోతే చెప్పాను కదా, బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ వేసినా ఇలాగే పొంగుతుంది. ఇలా బాగా కదిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్తో పైన చేతికి అంటుకోకుండా పెట్టేసి ఒక తడి క్లాత్ని అయితే దీని మీద కప్పేయాలి. దీనికోసం పిజ్జా సాస్ రెడీ చేసుకుందాం. ముందుగా టమాటాలను వాటర్లో బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, ఒక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని, కొంచెం సోంపు ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యారిగానో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన ఆప్షను. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో ఆ పేస్ట్లో కూడా కొంచెం టమాటో సాస్ అనేది ఖచ్చితంగా వేసుకున్నాను, మంచిగా ఉంటుంది. చికెన్ పీసెస్ని నేను మార్నింగ్ తెచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా సాఫ్ట్గా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. వాటిని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకొని కొంచెం షాజీరా వేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి 1 అవర్ బయట పెట్టినాకనే కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా ఆ కూల్ది మాత్రమే హీట్ చేయకూడదు. దానివల్ల ఆ ఫుడ్ అనేది చాలా పాయిజన్కి గురవుతుంది. ఎప్పుడైనా సరే అలాగే చేయాలి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అవుతుంది. ఇందులో నేను ఉల్లిపాయలు కూడా వేశాను. ఈ చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటిది వేయకూడదు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారము, కొంచెం అంతే సాల్ట్ వేసుకోవాలి. ఇంకెటువంటి మసాలాలు అయితే వేయట్లేదు నేను. మళ్ళీ మసాలాలు అన్నీ వేస్తే ఏమవుతుందంటే చికెన్ ఫ్లేవర్ కనిపిస్తుంది, అంతే. అంటే చికెన్ కర్రీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. కావాలంటే ఇందులో మనం ఇంకా ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకొని ఏమైనా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. కానీ మేము జస్ట్ చికెన్తోనే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత పిండి అనేది ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయింది చూడండి, పొంగింది. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకు బయట పిజ్జా లాగా వస్తుంది. దీన్ని కర్ర కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం అంటుకున్నట్టు ఉంటే ఆయిల్ అయితే కొంచెం అప్లై చేయండి పైన చేసేసి, కింద ఆ ఫ్లోర్కి ఆయిల్ అప్లై చేసి దీన్ని ఇట్లా చేతితో నొక్కుకోవడమే. మంచిగా కొంచెం మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకున్నాం అనుకో మంచిగా కుక్ అవుతుంది. ఒకవైపు మనము ఏదైతే నార్మల్ ప్యాన్ మీద ఒకవైపు కాల్చుకోవాలి, సాస్ పెట్టుకునే వైపు కాల్చుకోవాలి. ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో దీనిపైన ఘాట్లు అనేది పెట్టుకోవాలి. మనకు బయట తిన్నప్పుడు పిజ్జా మీద ఎట్లుంటుందో అట్లా ఫోర్క్ స్పూన్ ఏదైతే ఉందో దాంతో ఇలా ఘాట్లు పెట్టేసుకొని, ఇప్పుడైతే ఎటైతే ఘాట్లు పెడుతున్నామో అటువైపు ప్యాన్ పైన కాల్చుకోవాలి. ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి. ఎందుకంటే ఈ ఒకవైపు ఇక్కడ కాల్చుకున్న వైపే సాస్ అప్లై చేసి మనము చేసిన చికెను అది సీజ్ అంతా ఇటువైపు వేస్తాం కాబట్టి ముందు ప్యాన్ మీద ఇటువైపు అయితే కాల్చుకున్నాను. నేను అన్నీ ఒకేసారి కాల్చుకొని పెట్టుకున్నాను. ఒక 5 వరకు చేసుకున్నాను. అన్నీ కాల్చి పక్కన పెట్టానన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ మనం అవన్నీ ఎందుకంటే వెనక సైడ్ మళ్ళీ కాలుస్తాం. ఇప్పుడు ఇట్లా ఒక సైడే కాల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చింది ఏదైతే ఉందో దానిపైన సాస్ అప్లై చేయాలి. మనం ఇంట్లో చేసుకున్న సాసు. ఈ సాస్లో కొంచెం టమాటా కెచప్ కూడా యాడ్ చేశాను నేను, ఎందుకంటే మళ్ళీ పులుపు అనిపించకూడదు. దీనిపైన చికెన్ వేసేసి ఇంకా పర్ఫెక్ట్గా సీజ్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము.
బయట పిజ్జా కంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మేము బయట పిజ్జా తిన్నప్పుడు అస్సలు వాడు సీజ్ కూడా వేయలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మేము మాల్లో తిన్నప్పుడు వాడు సీజ్ వేయలేదు, అస్సలు బాగాలేదు. అప్పటి నుంచి ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. నేను చాలాసార్లు కూడా చేశాను పిజ్జా అనేది, చాలా ఇయర్స్ బ్యాక్ కూడా నేను చేశాను. ఇలా అన్నీ కాల్చి పెట్టుకున్నాం కదా, ఇంకొకటిగా అలా చేసేస్తాను. మనం దానిపైన పర్ఫెక్ట్గా మూత అనేది క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెట్టారనుకో కింద మాడిపోతుంది, పైన సీజ్ అనేది మెంట్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకున్నారనుకో సీజ్ అనేది పర్ఫెక్ట్గా మెంట్ అవుతుంది. చికెన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి సీజ్ మెంట్ అయ్యి అడుగు భాగంలో కూడా ఆ బేస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. మేము ఒక్కసారి మాల్లో తిన్నాము, అసలు ఇంకెప్పుడు పిజ్జా బయట తినొద్దు అనుకున్నాము. అందుకని చెప్పేసి నేను చాలా ఇయర్స్ నుంచి కూడా చాలా రకాల పిజ్జాస్ అయితే చేశాను. ఎప్పుడు వెజ్జే ఎక్కువ చేశాను, ఈసారి మాత్రం చికెన్ చేశాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.